క్షేమమును దయచి నీ భద్రతను దయచే ప్రభా, నీ కాపుదల ఉంచండి దేవా. నీకు వందనాలు ఆయన. అయా మా మందిరం చుట్టూ నీ కంచివే, నీ కాపుదల ఉంచండి దేవా. ఈ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను నా ప్రభా, ప్రతి కుటుంబాన్ని తండ్రి నీ యొక్క దీవెనలతో, ఆశీర్వాదాలతో, నీ యొక్క మేలులతో నా ప్రభు నింపమని అడుగుచున్నాను దేవా. మా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా సంఘం కుటుంబం అంతటిని మీ క్షేమాన్ని, భద్రతని, కాపుదల ఉంచమని అడుగుచున్నాం దేవా. ఎవరి మీదకి ఏ కీడు రాకుండా, ఏ బలహీనతలు రాకుండా నా ప్రభా, అయా ఏ అనారోగ్యాలు నా ప్రభా సోకకుండా నా తండ్రి ప్రతి బలహీనలను బలపరిచిండు దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. అయా ఉపవాస ప్రార్థన అంతటి నీ చేతులకు అప్పగించున్నాం, సహాయం చేయండి దేవా. ఆత్మీయ తల్లిదండ్రులు కడ మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి దేవా. బహుబలంగా వాడుకోండి దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆత్మీయ తండ్రి వాక్యం చెప్పుచుండగా దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా మాకు కావలసిన వాక్యాన్ని మీరు అందించలాగా మీరు సహాయం దయచేయండి దేవా. వాక్యం చెప్పుచుండగా నా ప్రభా ఎవరు మేము నిర్లక్ష్యం చేయకుండా దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. విని గ్రహించి అర్థం చేసుకొని హృదయమనే రతక బలమే రాసుకుని వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి దేవా. ఈ మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ అవసరతలని మీ యేసునామములో మీరు తీర్చండి దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దీని ప్రార్థన పాదాల సన్ని చేర్చుకోమని మా కొరకు నేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. మనందరం ఇంతవరకు చాలా చక్కగా ప్రార్థన చేశాం, ఎక్కువసేపు ప్రార్థన చేశాం. ఇది శుభం, దేవునికి స్తోత్రం. శనివారపు ప్రార్థనలో మనందరం కూడా ఇలాగే ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువసేపు చేయాలి. అది కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి. రాను రాను మనం ప్రార్థనలో ఇలా బలపడాలి. చాలా తేలికవుతుంది, చాలా తేలికవుతుంది. మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. శనివారం పూట ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన మనకు చాలా గొప్ప మేలు చేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అమూల్యమైన మాటను ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనలను, అందరూ చెప్పండి, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనంలో ప్రార్థనలు అనే మాట ఒకటి కనపడింది కదా, ప్రార్థనలు అనేది. ఆ తర్వాత సన్నిధికి, తర్వాత చేరినవి. దేవునికి స్తోత్రం. ఈ వచనాన్ని బాగా చదివిన తర్వాత నాకు అనిపించింది, ఈ ప్రార్థన, ఈ వచనంలో ఉన్న ప్రార్థనలో ఆ మాట ఎంత బాగుందో చూడండి. సన్నిధికి చేరిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని దేవదూత అక్కడికి వచ్చాడు. వెంటనే అతడు తేరు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాడు. వెంటనే నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే ఆ వ్యక్తి చేసిన ప్రార్థన జ్ఞాపకార్థముగా చేరాయి. ఈ భూమి మీద ప్రార్థన చేయని క్రైస్తవుడు లేడు. ఒక విధంగా మానవుడు, మనిషి భగవంతుని, తాను నమ్ముకున్న దేవుడికి ఎప్పుడు విజ్ఞాపనలు చేస్తానే ఉంటాడు, ప్రార్థనలు చేస్తానే ఉంటాడు, అడుగుతూ ఉంటాడు కావలసిందంతా కూడా. అయితే అనుకున్నవన్నీ జరగటం లేదు. ప్రార్థనలు దేవుని సన్నిధికి క్షేమంగా చేరటం లేదు.
అది ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఇతని గురించి చదివిన తర్వాత అతని ప్రార్థన మాత్రం చేరిందట. దేవునికి స్తోత్రం. సన్నిధికి చేరిన ప్రార్థన అనే విషయంలో ఎవరాయినా అని చూస్తే మొదటి వచనంలోనే వ్రాయబడి ఉంది. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు, దేవునికి స్తోత్రం, ఒక భక్తిపరుడు, అతని పేరు కొర్నేలి. చెప్పండి అందరూ, అతడి పేరేంటి? కొర్నేలి. కొర్నేలి గురించి బైబిల్లో రాయబడింది భక్తిపరుడు అని. అంటే భక్తిపరుడుగా ఉన్నటువంటి అతను ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందట. మరి భూమి మీద ఉన్న భక్తులందరూ ప్రార్థన చేస్తున్నారు, ఎవరి ప్రార్థనలు సరిగా చేరటం లేదు. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో ప్రార్థన చేస్తున్నాం. కొన్నింటికి జవాబు వస్తుంది, కొన్నింటికి రావడం లేదు. కొంతమంది ఏడుస్తున్నారు, మేము అడిగింది ఇంకా దేవుడు ఇవ్వలేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ప్రార్థించవలసిన, ధ్యానించవలసిన గొప్ప విషయం ఏంటంటే, అతడు ఎలా ప్రార్థన చేశాడు. ఎవరు? కొర్నేలి ఎలా ప్రార్థన చేశాడు అనేది ఒకటి మనకు బాగా అర్థం చేసుకోవాలి. కొర్నేలి అనే పేరుకు అర్థం ఏంటంటే కొమ్ము సంబంధి అని ఉంది నిఘంటువుల్లో. కొమ్ము సంబంధి ఏంటి అని అంటే, కొమ్ము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి హెచ్చు స్థాయికి చెందిన ఒక జాతికి చెందినటువంటి ప్రక్రియ అన్నమాట. అది ఆ జాతికి చెందినవాడు ఎవరు అంటే కొర్నేలి. అంటే అక్కడున్న వారిలో చాలా ఎత్తైనవాడు, అందరితో దీవించబడినవాడు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. భక్తిపరుడు, ఒక విధంగా చెప్పాలంటే మంచోడు. అది ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఎవరు? మంచోడు. ఆ మంచివాడైన వానికి ప్రార్థన చేయటం తెలుసు, ధర్మకార్యాలు తెలుసు, ఇదంతా తెలుసు. కానీ మరి నిజమైనటువంటి దేవుణ్ణి రక్షణ మార్గం మాత్రం అతనికి తెలియలేదు. అప్పుడు అతడు చేసిన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరింది. ఎలా చేసి ఉంటాడు ఆయన? ప్రార్థన ఎలా చేసి ఉంటాడు? దూతే వచ్చేసి నీ ప్రార్థన వినబడిందయా, నీ ధర్మకార్యాలు చేరాయి, నువ్వు ధైర్యంగా ఉండు, ఇలాగుండు అలాగుండు, ఫలానా చోట దైవజనుడైన పేతురు ఉంటాడు, ఆయన తీసుకొనిరా, వాక్యం చెప్పించు, రక్షణ పొందు అని ఒక గొప్ప రక్షణ కార్యం జరిగింది అక్కడ. చాలా పెద్ద స్తుతికుడికి జరిగింది అక్కడ. ఎందుకు అతని ప్రార్థనే దేవుని సన్నిధికి చేరింది? ఈనాడు చాలామంది నా ప్రార్థనలు ఏమయ్యాయి, నా యాచనలు ఏమయ్యాయి, నా ధర్మకార్యాలు ఏమయ్యాయి, నేను చేసిన మంచి ఏమైంది అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రాత్రి అతడు ఎలా ప్రార్థన చేశాడో ఒక 3 విషయాలు కూలంకషంగా, చాలా టూకీగా, అంటే క్లుప్తంగా మనం ధ్యానం చేసి ఈ సందేశంలోంచి మనము ఉపక్రమిద్దాం. మొట్టమొదటిగా అతడు ఎలా ప్రార్థన చేసి ఉంటాడు అని నేను పరిశీలన చేస్తే, ఇప్పుడు 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై యుండి. దేవునికి స్తోత్రం. ద ఫస్ట్ థింగ్, లేకపోతే మొదటి విషయం, అతడు ఎలా ప్రార్థన చేశాడు అంటే, ఎలా ప్రార్థన చేశాడట? భయభక్తులతో ప్రార్థన చేశాడు. ఆ భయభక్తులు కూడా అతను ఒక్కడే కాదు, ఇంటి వారందరితో కూడా అతడు ప్రార్థన చేశాడు. అది విషయం. మన ప్రార్థనకి అతని ప్రార్థనకి వ్యత్యాసం ఏంటంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన. ఎవరుంటారు వాళ్ళ ఇంట్లో? ప్రతి వాళ్ళ ఇంట్లో ఎవరుంటారు? ఆయన భార్య ఉంటుంది, ఒకవేళ పిల్లలుంటే వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇంటివారు అంటే వాళ్ళే, పనివాళ్ళు, దాసులు వాళ్ళు కాదు, ఉద్యోగస్తులు కాదు. ఇంటివారు అంటే ఇంటిలో ఉన్న యజమానుడు, ఇంటిలో ఉన్న యజమానురాలు, ఇంటిలో ఉన్న వారికి ఇచ్చిన పిల్లలు, వీళ్ళందరూ కలిపితే ఒక కుటుంబం. ఆ కుటుంబం అంతా కలిసి దేవునికి భయపడాలి. ఈనాడు భార్యకు దేవుని భయం ఉంటే భర్తకు దేవుని భయం లేదు. ఒకవేళ భర్తకే దేవుని భయం ఉంటే భార్యకు దేవుని భయం లేదు.
పొరపాటున ఇద్దరు దేవుని యందు భయంతో ఉంటే అసలు పిల్లలకు దైవ భయం లేకుండా పోయింది. వీళ్ళందరూ కలిసి ఏకంగా ప్రార్థన చేసే ప్రక్రియ ఈనాడు చాలా మందిలో లేదు. కొర్నేలిలో దేవుడు చూసింది అదే. దేవుడు కొర్నేలిలో చూసింది అదే. ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉండటం దేవుడు చూశాడు. అందుకే ఆగలేకపోయాడు అక్కడ. దేవుడు ఉండలేకపోయాడు. అంతే, వెంటనే తన దూతను పంపి కొర్నేలికి ఈ విషయం చెప్పు అని తన ప్రార్థన చేరిందయ్యా, నువ్వు భయపడొద్దు అని ఆ మాట చెప్పగలిగాడు. అంటే ఎంత గొప్ప విషయమో. దేవునికి స్తోత్రం. ఇంటి వారందరూ భయభక్తులు కలిగి ఉండటం అంటే మనందరం చాలాసార్లు కంఠస్థం కూడా చేసి ఉంటాం. ఒక కీర్తన 128 కీర్తన, అందులో ఏమని ఉంటుంది? యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది పురుషుణ్ణి అడ్రస్ చేస్తూ రాశాడు, ఇంటిలో ఉన్న భర్తను అడ్రస్ చేస్తూ రాశాడు. ఎందుకంటే అతడు చేయునదంతయు దేవుడు సఫలం చేస్తాడని. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదించబడతారు. ఎలాగూ అంటే అతని భార్య ఫలించు ద్రాక్షవల్లిలాగా ఉంటుంది. నీ భోజన పలచు, నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గల వాడు అంటే ఆ కుటుంబానికి సంబంధించిన యజమాని. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబంలో ఉన్న యజమాని దేవుని యందు భయం ఉండాలి. ఆ యజమానుడు తర్వాత యజమానురాలికి భయం ఉండాలి. ఆ యజమానిరాలు తర్వాత వాళ్ళ పిల్లలందరికీ భయం ఉండాలి. కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఉండదు. నమ్మిన వారందరూ గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాధ్యమైనంత వరకు కుటుంబం అంతా కూడా ఆదివారం వచ్చింది అంటే, శనివారం వచ్చింది అంటే ఇది అలవాటు చేయాలి పిల్లలకి. మీరు అది అలవాటు చేయకపోవటం వల్ల సరిగ్గా ఇక్కడ ప్రార్థన జరిగే టైంలో మా మమ్మీ డాడీ ప్రార్థనకి వెళ్ళిపోతారు, లేకపోతే మా డాడీ ప్రార్థనకి వెళ్ళిపోతాడు అని చెప్పి పిల్లలకి పిచ్చి పిచ్చి ఆలోచనలతో వాళ్ళు మీకు అవమానం తెచ్చే ఏదో ఒక పనిలో పాల్గొనవచ్చు, లేదా దుష్ట సాంగత్యము చేత తమ మంచి నడవడిని చెరిపేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని ఎవరిస్తున్నారు అంటే మనమే ఇస్తాం. మనం చెప్తాం సాధారణంగా, ఆ పిల్లలు రమ్మంటున్నాం కానండి, వాళ్ళు ప్రార్థనకేం పెద్దగా రావట్లేదండి అని. బడికి వెళ్ళట్లేదని కూర్చున్నాడు అనుకో, బడికి వెళ్ళనని మారం చేశాడు అనుకోండి, ముద్దో గారమో సరే బాగా ఏడుస్తున్నాడని ఒకరోజు ఆపేస్తాం, 2 రోజులు ఆపేస్తాం, 3వ రోజు కూడా బడికి వెళ్ళనన్నాడు అనుకోండి, ఏం చేస్తావు? చెప్పాలి, ఏం చేస్తావు? చీపురు కట్టో లేకపోతే కర్రో ఏదో ఒకటి తీసుకుని భయపెట్టైనా సరే వాడిని ఏం చేస్తాం? బడికి పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంత గట్టిగా పట్టించుకునేటువంటి మనం ప్రార్థనను నిర్లక్ష్యం చేయటం వల్ల వాళ్ళ ద్వారాగా మనం చాలా అవమానాలు ఎదుర్కొనే అవకాశం చాలా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, బైబిల్లో కూడా చాలామంది పిల్లలు చెడ్డ పనులు చేసిన వాళ్ళు, ఇంటి మీదకి అవమానం తెచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ కొర్నేలి పిల్లలు అలాగైపోయారు, ఇలాగైపోయారు. ఆయన భార్య తగుకెళ్ళింది, పంచాయతీకి వెళ్ళింది, గొడవలు తెచ్చిపెట్టింది అనే మాట ఏమీ లేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. మా నాన్నగారు ఉన్న సమయంలో మాకు ఒక సైకిల్ ఉండేది. ఆ రోజుల్లో పూర్వపు దినాల్లో ఆదివారం ప్రార్థనకు వెళ్ళేటప్పుడు నేను, మా అమ్మ, తర్వాత మా తమ్ముడు, మా అక్క, మా నాన్నగారు మొత్తం 5గురం కలిసి ఒకే సైకిల్ మీద తీసుకెళ్ళిపోయేవారు మమ్మల్ని. ఒకే సైకిల్ మీద 5గురం ఒకే సైకిల్ మీద. ఇప్పుడైతే నాకు ఒక్కడికే ఓ సైకిల్ కావాలి.
అది చెప్తున్న విషయం. అంటే కుటుంబ పరంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. అది అలా రాలేదు అంటే మా అమ్మగారు కొట్టేసేది ఒక్కొక్కసారి చాలా భయంకరంగా. అందుకని అందుకని దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలి. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇది మొదటి విషయం. ఇంకొక 2 విషయాలు. కొర్నేలి ప్రార్థన ఎందుకన్నాడు దేవుడంటే, ఎందుకు కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అంటే, మొదటి విషయం అతడు ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత రెండవదిగా అదే వచనంలో ఇంకొక మాట ఇలా వ్రాయబడింది, ప్రజలకు బహుధర్మములు చేయువాడు. దేవునికి స్తోత్రం. అంటే అతడు ప్రజలకు దాన ధర్మాలు కూడా చేసేవాడట. అతడి ప్రార్థనలో రెండవ అంశం వచ్చి దాన ధర్మాలు చేయటం. యాకోబు పత్రిక 1:27 ప్రకారంగా నిష్కలంకమైన భక్తి ఏదనగా అసలైన భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తమకంటకుండా కాపాడుకొనుటయునే అని అక్కడ దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా చెప్పబడింది. ధర్మం చేయటం ఇది ప్రార్థన చేసే వాళ్ళందరికీ చాలా ముఖ్యమైనది. ధర్మం చేయటం కూడా చాలా ముఖ్యమైనదే. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభువారు కూడా లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా చెప్పాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలినవి సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. అది భూమి మీద ఉన్న మీ ఆస్తి అమ్మైనా సరే కొన్నిసార్లు ధర్మం చెయ్యాలట. ధర్మం అనే పదం 2 విధాలుగా ఉపయోగిస్తారు. ఒకటి మనం ఉచితంగా దాన ధర్మం చేయటానికి, రెండవది ధర్మ విధులు అంటాం. మన ధర్మ విధి, భర్తకు ఒక విధి ఉంటుంది, భార్యకు ఒక ధర్మ విధి ఉంటుంది, విశ్వాసకు ఒక ధర్మ విధి ఉంటుంది. ఎవడి ధర్మాన్ని వాడు నిర్వర్తించాలంతే. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉపకారమును ధర్మమును చేయుట మరిచిపోవద్దు అనే మాట కూడా అక్కడ చాలా చక్కగా వ్రాయబడింది. ఈ మాటలన్నిటిని బట్టి మనం ఎదుటి వాడికి సహాయం చెయ్యాలని అర్థం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అలాగున నీ తోటి సహోదరుడికి నువ్వు సహాయం చేయకపోతే ఇంకెవడికి చేస్తావు? కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనటం అబద్ధం అన్నాడు దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి ద సెకండ్ రీజన్ ఏంటంటే అతడు దాన ధర్మములు చేసేవాడు. దేవునికి స్తోత్రం. మూడవది చెప్పి నేను ముగిస్తాను. అక్కడ వ్రాయబడింది ఎల్లప్పుడూ. మూడవ పాయింట్ వచ్చి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయువాడు. హల్లెలూయా. దాన ధర్మం చేస్తే చాలు పుణ్యం వచ్చేద్ది అంటారు కొంతమంది. ధర్మం చేస్తే చాలు పుణ్యం వచ్చేద్ది, ప్రార్థన లేదు, యాచన లేవు, ఉపవాసం లేదు, ఏమీ లేదు అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చీమకు కూడా హాని తలపెట్టకుండా, ఏ ప్రాణికి ఇబ్బంది కలిగించకుండా అలా ఉంటే చాలనుకుంటారు కొంతమంది. కానీ కాదు, అలా చేసేవాళ్ళు తప్పనిసరిగా ఎల్లప్పుడూ ప్రార్థనలు చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు లేచిన తర్వాత మీరు ప్రార్థనలు చేశారా? ఈరోజు పండుకునే ముందు మీరు ప్రార్థనలు చేయాలి. ఇప్పుడు దాకా ప్రార్థనలో ఉన్నాము అని కాదు, ఉన్నా కూడా వెళ్ళిన తర్వాత పండుకునే ముందు దేవునికి తప్పకుండా ప్రార్థించాలి. అది చాలా బాగుంటుంది.
అది చాలా బాగుంటుందని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట ఈ విధంగా రాయబడింది. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనం కనుక చూస్తే, ఎవడును కీడునకు ప్రతి కీడెవనికైనను చేయకుండా చూచుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ అనే మాట మిస్ అవ్వకూడదు. అది ఎందుకంటే ఎల్లప్పుడూ కొర్నేలి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మేలైన దానిని విచారించాలి, నడుచుకొనడి. రెండోది మళ్ళీ అక్కడ చూడండి ఎంత బాగుందో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత బాగున్నా చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం అంటే రోజు ప్రార్థన చేయటం, ప్రార్థన మానకుండా ఉండటం. ఆస్తి ఎంత పెరిగినా, అంతస్తులు ఎంత పెరిగినా, పేరు ప్రతిష్టలు ఎంత వచ్చినా నాకు ప్రార్థనతో పని లేదు అనుకోకూడదు. మనందరం తప్పనిసరిగా ప్రార్థనలు చేయవలసిందే. ఖచ్చితంగా ప్రార్థనలు చేయాలి. ఆ ప్రార్థన దేవుడు కొర్నేలికి అనుగ్రహించాడు. కొర్నేలిలో ఉన్న ఆ 3 విషయాలను బట్టి దేవుడు కొర్నేలి ప్రార్థన ఆలకించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అప్పుడు కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి ఏమైందట? సో సన్నిధికి చేరే ప్రార్థనకు ఈ 3 ఉండాలి. సన్నిధికి చేరే ప్రార్థనకి 3 ఉండాలి. ఒకటి, కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. యెహోషువ చెప్పినట్టు, నేనును నా ఇంటి వారును అన్నట్టుగా యెహోవానే సేవిస్తాం, ఆయన యందే మేము భయభక్తులు కలిగి ఉంటాం అని చెప్పాలి. రెండవది, ధర్మం చెయ్యాలి, దాన ధర్మాలు చేయాలి. అలాగని తలకు మించిన ధర్మం చేయమని కాదు. మనకున్నంతలో యేసు ప్రభు చెప్పాడు, 2 అంగీలు ఉన్నవాడు లేని వాడికి 1 అంగీనైనా ఇవ్వాలి. 3 పూటల తిండి ఉన్నవాడు మరి ఆకలితో ఉన్నవాడికి కనీసం పట్టెడు అన్నమైనా పెట్టాలి. దేవునికి స్తోత్రం. మేడలున్నవాడు గూడు లేని వాడికి కనీసం నీడనైనా ఇవ్వాలి. ఎంత బాగుంటుంది చూడండి ఆ మాటలు. చేస్తే ఇంకా బాగుంటుంది. దేవుని నామానికి స్తోత్రం. మనం కూడా కొంతమంది ఆకలి తీర్చడానికి కొన్ని కార్యక్రమాలు మనం చేయాలి. మన మందిరం దగ్గర కొంతమందికి మనం భోజనం పెట్టగలగాలి. అనాథలకు, వృద్ధులకు, లేకపోతే విధవరాండ్రకు, సమాజంలో అందరి చేత వెలివేయబడిన వారికి మనం ఆసరాగా నిలబడి వాళ్ళకు అవసరమైతే చక్కగా భోజనం పెట్టేటువంటి శిష్టాన్ని కూడా ప్రతి సంఘం కూడా అలవాటు చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా కొర్నేలిలాగా దాన ధర్మాలు చేయాలి. ఆకలిగా ఉన్నవారికి అవసరమైతే భోజనమైనా పెట్టగలగాలి. అలాంటి స్థాయికి మనం ఎదగాలి. అలాంటప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. కాబట్టి అట్టి కృప ఇక్కడున్న మనకు, ఈరోజు వాక్యం వింటున్న అందరికీ కూడా ప్రభువు కలిగించునుగాక. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం సన్నిధికి చేరిన ప్రార్థన. ఎవరిదా ప్రార్థన? కొర్నేలిది. ఎందుకు చేరింది దైవ సన్నిధికి అంటే తన ఇంటి వారందరితో అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. రెండవది బహుధర్మం అంటే అమ్మేసి, తనకున్న సంపాదన అమ్మేసైనా దానం చేయటం. మూడవది ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మనం కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవునికి మరింత దగ్గర అవుదాం. ఉపవాస ప్రార్థనలో మరింత ముందుకుందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. అందరూ కళ్ళు మూసుకొని మరి హల్లెలూయా చెప్పండి. మనం ప్రార్థన చేస్తున్నాం. యేసు రక్షక నీకే స్తుతులు.
నీకే స్తుతులు ప్రభు, నీకే స్తుతులు నాయనా. నీ వర్తమానం కొరకై స్తోత్రాలు, వాక్యము కొరకై స్తోత్రాలు, సందేశము కొరకై స్తోత్రాలు. నీ మందిరానికి వచ్చిన ఈ బిడ్డలందరినీ దీవించండి, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఈ బిడ్డలందరికీ కావలసిన గొప్ప దీవెనిచ్చి నడిపించి మహిమను పొందండి ప్రభువా. తిరిగి వెళ్తున్నారు బిడ్డలకు తోడుగా ఉండండి నాయన. ఇదిగో బిడ్డల యొక్క క్షేమముగా ఇవ్వండి. ప్రతి శనివారం ఉపవాసంతో ప్రార్థించడం నేర్పించండి. ఒక కొర్నేలి ప్రార్థన మీ సన్నిధికి చేరటం కాదు, ఇక నుండి నా ప్రార్థన మీ సన్నిధికి చేరాలి. మీ సన్నిధికి చేరాలి అంటే కొర్నేలిలాగా నేను కూడా నా ఇంటి వారందరితో, నాయన నా ఇంటి వారందరితో మీ అందరి భయభక్తులు కలిగి ఉండటం నేర్పించండి. దేవు నాయన కొర్నేలిలాగా ధర్మం చేయటం నేర్పించండి. ఓ కొర్నేలిలాగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా చేయండి. ఎల్లప్పుడూ చేయాలి. మానకండి, మానకండి. భక్తిని మధ్యలో లోకానికి తాకట్టు పెట్టకండి. మనకు నష్టం జరిగినా పర్వాలేదు ప్రియులారా, మనకు అవమానం జరిగినా పర్వాలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి. దేవుని మందిరానికి దూరం అవ్వకండి. ప్రభు అలాగున మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగే రేపు జరుగుతున్న ప్రార్థన, 6:30 గంటలకు జరిగే మొదటి ఆరాధన, 10:30 గంటలు జరిగే రెండవ ఆరాధన, ఈ ఆరాధనలన్నిటినీ మీరు ఆశీర్వదించి దీవించి మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకుంటారని ఇంతవరకు చాలా ప్రార్థన విజ్ఞాపనలు మేము నీకు చేశాం.